అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిబాబు. హరిబాబుతో పాటుగా అతని కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వైష్ణవిని చంపేందుకు ఉపయోగించిన కత్తిని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురి కోసం కూడా గాలిస్తున్నట్లుగా డీఎస్పీ రాములు తెలిపారు. హరిబాబును ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. 10 నెలల క్రితమే వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు హరిబాబు. ప్రేమ వివాహం కావడంతో కట్నం రాలేదంటూ హరిబాబు తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 5 లక్షల కట్నం 2 గుంటల భూమి ఇచ్చినట్లుగా వైష్ణవి పేరెంట్స్ చెప్తున్నారు. హరిబాబు అమ్మ అన్నదమ్ములు హత్యకు ప్రేరేపించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే హరిబాబు వైష్ణవిది ప్రేమ వివాహం. హరిబాబు ఇంట్లో అంటే కట్నం లేకుండా ఇలా చేసుకోవడం ఇష్టం లేదని, ఈ నేపథ్యంలో అత్తింట్లోనే ఉంటున్నారంటూ తెలుస్తోంది. వైష్ణవి 4 నెలల గర్భిణి కూడా. అయితే రెగ్యులర్గా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకి 2 కారణాలంటూ తెలుస్తోంది. ఒకటి, ఈ 2 కారణాల్లో ఏది నిజం, ఏ కారణంతో ఇదంతా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఒకటి, హరిబాబుకి వేరే మహిళతో సంబంధం ఉన్నట్లుగా ఒక వీడియోను వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, ఆ గొడవ జరుగుతున్నట్లుగా. అయితే అది వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలా చేశారా, ఒక సోషల్ మీడియా స్టంటా అది, లేకపోతే నిజంగానే హరిబాబుకి సంబంధించిన వీడియోని వైష్ణవి షూట్ చేసి, అంటే ఎక్కడో వేరే వాళ్ళతో సంబంధం ఉన్న టైంలో షూట్ చేసి ఇలా పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియో విషయంలో కూడా హరిబాబు వార్నింగ్ ఇచ్చాడని, తన పరువు పోతుంది, అనవసరంగా తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ వీడియో పెట్టొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా కొంత సమాచారం అందుతోంది. మరి ఈ వీడియో విషయంలో గొడవ మొదలైందా, లేకపోతే కట్నం విషయంలో వేధిస్తున్నాడని, హరిబాబు చాలా సందర్భాల్లో వైష్ణవితో గొడవ పడ్డాడని, ఇక ఆ గొడవలు కాస్త పెరిగి పెద్ద అవ్వడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ సోమవారం రాత్రి సమయంలో గొడవ జరిగిందని, అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు నిద్రపోతున్న చోట వైష్ణవి తల్లిదండ్రులు వెళ్ళి చూశారట. ఏమైందా అని చూస్తే ఇద్దరు నిద్రపోతున్నట్లు కనిపించింది. సైలెంట్గా వచ్చి పడుకున్నారు. మార్నింగ్ కల్లా చూస్తే తమ కూతురు విగతి జీవిగా అక్కడ పడి ఉండడాన్ని వాళ్ళు గమనించారు. హరిబాబు బైక్ మీద అక్కడి నుంచి పారిపోయాడంటూ తెలుస్తోంది. తమ కూతుర్ని దారుణంగా హింసించి గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో పొడిచి, ఒక 4 నెలల గర్భిణిని కత్తితో పొడిచి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఆ మహిళని, ఆ యువతిని డబ్బుల కోసం, వరకట్నం కోసం వేధించి గొంతు నులిమి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిబాబు అనే వ్యక్తి. అయితే అప్పటికే 5 లక్షల కట్నం ఇచ్చాం, 2 గుంటల భూమి ఇచ్చామంటూ వైష్ణవి పేరెంట్స్ చెప్తున్నారు. మరోపక్క హరిబాబు పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కట్నం కోసం వైష్ణవిని వేధించారు అంటూ కూడా చెప్తున్నారు. సో అసలు ఇప్పుడు గొడవ ఏంటి? ఈ కట్నం విషయంలో జరిగిన గొడవే పెరిగి పెద్దదైందా, లేకపోతే హరిబాబుకు సంబంధించిన ఈ వీడియోని పోస్ట్ చేయడం వల్ల ఆ విషయంలో జరిగినటువంటి గొడవ కారణంగా ఇది ఇక్కడికి దారి తీసిందా అనేది మనకు క్లియర్గా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు హరిబాబు కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అంటూ ఈ యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. హరిబాబు అమ్మ అన్నదమ్ముల వాళ్లే హత్యకు అసలు ప్రేరేపించారు ఈ స్థితికి రావడానికి అంటూ వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు ఒకసారి ఈ కేసుకు సంబంధించి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మీరు ఫోటోలో చూస్తున్నారు, హరిబాబు అనే వ్యక్తి ఆ బ్లూ డ్రెస్లో ఉన్నాడు. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, ఆ యువతి భర్తని. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం, అధికారులు ఏమంటున్నారు. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్ లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ బైక్ మీద చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకున్నప్పుడు ఈయన వచ్చి మాదాపూర్ వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకుపోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ 2 బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకోక
కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతను ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలా సార్లు గొడవలు జరిగాయి కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ 5 లక్షలు ఇచ్చి 2 గంటల భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయి కూడా ఎప్పుడైతే సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని యాక్చువల్ పర్సన్ కూడా దొరకబడడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆఫీస్ లో ఉపయోగించాడో ఆ కత్తి, తర్వాత ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తారు ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాడు రిమాండ్ చేసి. సో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు హరిబాబుని. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, హరిబాబు పేరెంట్స్ అమ్మ కానీ అన్నదమ్ములు కూడా ఈ హత్యకు ప్రేరేపించారు అంటూ ఈ యువతి వైష్ణవి పేరెంట్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ మీద కేసు నమోదైందని కూడా చెప్తున్నారు, అంటే వరకట్నం కోసం వేధించారు అని చెప్పి. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? కళ్యాణ్, మెట్పల్లి డిఎస్పీ రాములు ఒక ప్రత్యేకంగా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే వైష్ణవి మర్డర్ కేసు అనేది ఒక సెన్సేషనల్ మర్డర్ గా మారింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా దీని వెనుక ఉన్న మోటో ఏంది, ఎందుకు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు, ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి హరిబాబు ఇల్లరికపు అల్లునిగా సెటిల్ అయ్యాడు. అల్లునికి కావాల్సినటువంటి కట్న కానుకలు ఇస్తున్నారు, కొంత 2 గుంటల జాగా అడిగితే ఇస్తా అన్నారు. ఇటీవల కొంత డబ్బు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరిపారు. దీనిలో భాగంగా నిన్న హత్య చేసిన తర్వాత, విచక్షణ రహితంగా హత్య చేసిన తర్వాత పరారైనటువంటి హరిబాబు కొరకి ప్రత్యేక టీం రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన దుస్తులు మార్చుకున్నాడు. ఎవరైతే హరిబాబు తన భార్య వైష్ణవి హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, దుస్తులు ఎవరి దగ్గర దాచిపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన